ప్రభువైన యేసుక్రీస్తు నామములు ఈ సాయంకాల సేవలు చల్లని వేళలు మనమందరూ కూడా ఈ లైవ్ కార్యక్రమంలో దేవుని మాటలు ధ్యానించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన గణపరచడానికి దేవుడు మనకిచ్చిన చక్కని భాగ్యమును బట్టి మనం ఎంతగానో దేవుని సన్నిధిలో ఆనందించేటువంటి వారిగా ఉండాలని ప్రభు పెట్టి మీ అందరూ కూడా మనవి చేయించున్నాను. ఈ సాయంకాల సేవలు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లలను ఏదో ఒక రకముగా దేవుని మాటలు అందించేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకిచ్చాడు. కనుక ఇచ్చిన భాగ్యమును దేవుడు మనకిచ్చిన భాగ్యమును సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఎవరైతే ఈ భాగ్యం సద్వినియోగం చేసుకుంటారో వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆదామవులను చేసినప్పుడు సాయంకాల సమయంలో చల్లని వేళలు ఆదామవులతో దేవాతి దేవుడు ప్రతిరోజు కూడా మాట్లాడేటువంటి వాడుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఉన్నటువంటి మనము ఎక్కడ చూసినా ఆరాధనలు లేవు, దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి సమయం లేదు, దేవుని మందిరములు గంభీరంగా ఆరాధించడానికి అనుకూల సమయం లేదు. అలాంటి పరిస్థితులలో దేవుడు తన వాక్కును లైవ్ ద్వారా కానీ లేదంటే మొబైల్ ద్వారా కానీ ఏదో ఒక రకంగా దేవుని బిడలను బలపరచడానికి దేవుడు ఏదో రకంగా ఆయన అనేక మందిని వాడుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయములు ప్రేమైన వల్లరా దేవుని వాక్యమును కొన్ని నిమిషాలు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి, కీర్తన గ్రంథములో నుంచి 80వ కీర్తన మొదటి వచనములో ఒక మాటను మనం గమనిద్దాం. అయితే బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి ఈ వచనాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేటి మీకు మనవి చేయించున్నాను. 80వ కీర్తన మొదటి వచనములు. ఈ కీర్తన ఆసా గారు రచించారు. ఇజ్రాయేలు కాపరి చెవి యొగ్గము, మందను యోసేపును నడిపించువాడా అంటున్నాడు. గమనించండి, ఇజ్రాయేలు అనగా దేవుని బిడలు. దేవుని బిడలను నడిపించడానికి ఒక కాపరి కావాలి. అయితే అలనాడు ఇశ్రాయేలీయులు అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక కాపరిగా ఆయన మోషేను ఏర్పాటు చేసుకుని అరణ్య ప్రాంతంలో నడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ దినాల్లో ప్రేమైన వాళ్ళరా, ఈ సాయంకాల శ్రమలు, ఈ చల్లని వేళలు అలనాడు ఇజ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు, అలనాడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను నడిపించగలడని, నిన్ను నన్ను పోషించగలడని ఒక నమ్మకము, విశ్వాసము కలిగి నీ ఉన్నట్లయితే నువ్వు దీవించబడతావని దేవుని వాక్కులో మనం గమనిస్తున్నాం. అయితే అలనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపరిగా ఉండి ఆ యొక్క భయంకరమైన ప్రదేశంలో నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు అనేక మంది దేవుని బిడనటువంటి వారు, దేవుని పిల్లలు, నేను ఎలా నడిపించబడాలి, నా సంఘమును ఎలా నడిపించాలి, నేను ఎలా నడవాలి, నేను ఎలా పోషించబడాలి అని అనేక రకాలుగా అనేక మంది బాధపడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఫరో బానిసత్వంలోంచి విడిపించబడినప్పుడు, అరణ్య ప్రాంతంలో నడుస్తున్నప్పుడు అనేక మంది శత్రువులు వారిని ముట్టడి వేసినప్పుడు వారు ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అలాంటి ప్రజలు ఆ రోజు వారు దీవించబడడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట గమనిద్దాం. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ప్రజలను దేవుడు ఎలా నడిపించాడు అనేటువంటి ఆ వాక్యం మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తన గ్రంథము 78వ కీర్తన 53వ వచనములో మనము ఒక మాటను గమనించినట్లయితే ఆయన తన ప్రజలను సురక్షితముగా నడిపించినట్టున్నాడు. కాబట్టి అలనాడు వారు అనేకమైన భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన తన ప్రజలు అనగా దేవుని బిడలు, దేవుని ప్రజలను ఆయన సురక్షితంగా నడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు నువ్వు ఈ భయంకరమైన దినాల్లో ఒకవేళ ఉంటూ నేను ఎలా నడిపించబడాలి, నా సంఘము ఎలా నడిపించబడాలి అని నీవు అనుకుంటున్నాయేమో.
అయితే వారు ఆ రోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎనకు చూస్తే పరోక్షాన్యం వస్తున్నది, ముందును చూస్తే ఎర్ర సముద్రం ఉంటున్నది. అలాంటి సమయంలో వారిని దేవుడు భయపడకుండా, అనగా వారు భయపడకుండా ఎప్పుడైతే ఆ సముద్రం వైపు వెళ్ళారో అప్పుడు వారు ధైర్యముగా ఆ యొక్క సురక్షితముగా వారు ఆ సముద్రము అవతలి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు ప్రేమను వలన ఆ యొక్క సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు. కారణం ఏంటంటే వారు భయపడకుండా ముందుకు వెళ్ళారు కనుక సముద్రాన్నే 2 పాయలు చేసి సురక్షితంగా దేవుడు తన ప్రజలను నడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు ప్రేమైన దేవుని బిడలారా, ప్రేమైన లైవ్ లో దేవుని మాటలు వింటున్నటువంటి వారులారా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి శ్రమలలో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు భయపడకుండా ఎప్పుడైతే వారు ముందొచ్చి వేశారు, వాడు సముద్రములో కూడా సురక్షితముగా వారు తన ప్రజలను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వారు భయపడి వెనకొచ్చింటే అద్భుత కార్యము జరిగేటువంటిది కాదు. అయితే వారు భయపడకుండా ఎప్పుడైతే ముందుకు వెళ్ళి సముద్రంలో దిగడానికి కూడా వారు సిద్ధపడ్డారో అప్పుడు వారి జీవితంలోనట దేవుడు గొప్ప కార్యములు చేశాడట. ఈరోజు నీవు నేను కూడా ఒకవేళ వాక్యము లేదని, లేకపోతే సంఘము లేదని, లేకపోతే ఆ యొక్క నేను ఎలా పోషించబడాలని ఒకవేళ భయపడుతూ ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాక్యము ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలనాడు వారు భయపడకుండా వారు ఆ యొక్క సముద్రములో దిగి వెళ్ళారు కనుక వారిని దేవుడు సురక్షితంగా నడిపించాడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా భయపడకుండా ఉంటే దేవుడు దేవుడిని విశ్వాసం ఉంచినటువంటి వాడు కాదట. అందుకనే పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారంటే పిరికి వారు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరడు అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు నీవు దేవుని నమ్ముకొని కూడా ఒకవేళ దేవుని వాక్యము తెలిసి కూడా నా దేవుడు నిజమైన వాడు, నా దేవుడు అద్భుత కార్యములు చేసేటువంటి వాడు, నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు అని ఒకవేళ తెలిసి కూడా నీవు ఒకవేళ భయపడుతూ ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాక్యము ద్వారా నువ్వు హెచ్చరిక చేయబడాలి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన సురక్షితంగా నడిపించాడు, ఈరోజు నన్ను కూడా నడిపించగలడు అని నేను నమ్మి విశ్వాసం ఉంచితే నువ్వు దీవించబడతావని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అలనాడు అరణ్య ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు వారికి తినడానికి తిండి లేకుండా, త్రాగడానికి నీరు లేకున్నప్పుడు, వారు కట్టుకోవడానికి బట్టలు లేకున్నప్పుడు వారు ఏమాత్రం నిరాశపడకుండా, భయపడకుండా ధైర్యముగా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ సాయంకాల సేవలు, ఈ చల్లని వేళలు ప్రేమైన దేవుని బిడలారా మీరు గమనించండి. ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు భయపడకుండా ఉంటే దేవుడు నిన్ను సురక్షితంగా నడిపించగలడని దేవుని వాక్యలో మనం గమనిస్తున్నాం. అయితే ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన తన పిల్లలను గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 78వ కీర్తన 52వ వచనంలో ఒక మాట అంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజలను అనగా దేవుని బిడలను ఆయన తన సురక్షితముగా నడిపించి, అనగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి బాధ లేకుండా ఆయన తన ప్రజలను ఆయన చేయి పట్టి నడిపించను అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఆయన నిన్ను నన్ను చేయి పట్టి నడిపిస్తాడట. నడువులేని పరిస్థితులు ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు, నలిగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు విడిచినా ఆయన నిన్ను విడిచేటువంటి వాడు కాదని దేవుని వాక్యలో మనం గమనిస్తున్నాం. ఆయన తన ప్రజలను సురక్షితంగా నడిపించగలడు. అయితే నువ్వు భయపడుకున్నప్పుడు మాత్రమే ఆయన నడిపిస్తాడు. నువ్వు భయపడితే నీ లోకములు నువ్వు దేనికి కూడా భయపడకుండా ఉంటే దేవుడు సురక్షితంగా నడిపిస్తాడు. భయపడితే నువ్వు లోకములోనే ఇలాగునే ఉంటావు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు భయపడలేదు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఫరో సైన్యము చూసి, లేకపోతే ఈ యొక్క సముద్రము చూసి భయపడలేదు, కానీ వారు ధైర్యంగా ముందొచ్చి వేశారు కనుకని తన ప్రజలను ఆయన సురక్షితంగా నడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం, ఇలాంటి భయంకరమైన రోగములు ఉంటున్నాయి, అయితే నేను ఎలా జీవించాలి అని ఒకవేళ నీవు నిరాశతో ఉంటున్నావా, ఈ సాయంకాల శ్రమలు దేవాతి దేవుడు తన వాక్యము ద్వారా నన్ను హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈరోజు సాయంకాల శ్రమలు అలనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు నన్ను కూడా నడిపించగలడు.
నన్ను కూడా పోషించగలడు అనేటువంటి నమ్మకము, విశ్వాసము కలిగి నీ ఉన్నట్లయితే నువ్వు దీవించబడతావని దేవుని వాక్యలు మనం గమనిస్తుంటున్నాం. అయితే యెషయా గ్రంథములో నుంచి 40వ అధ్యాయములో 11వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన తన యొక్క ప్రజలను అనగా తమ గొర్రెలను ఆయన పాలించేటువంటి వాటిని ఆయన మెల్లగా నడిపించను అంటున్నాడు. కాబట్టి మెల్లగా ఆయన నడిపిస్తాడు. తన ప్రజలు అనగా తన పేరు పెట్టబడిన ప్రజలు, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, భయపడిన లోకములో ఆయన కొరకు జీవించేటువంటి వారికి ఆయన మెల్లగా నడిపించను అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. అయితే సురక్షితంగా నడిపిస్తాడట. ఆయన ఆ మందను నడిపినట్లు నడిపిస్తాడట. ఆయన మెల్లగా నడిపిస్తాడట. మన పిల్లలను మనము నడక నేర్పించేటప్పుడు ఎలా చేస్తామంటే చేయి పట్టుకొని మెల్లగా నడిపించేట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు కూడా తన బిడ్డలను మెల్లగా నడిపించెను. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కష్టాలున్నా, బాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా ఆయన తన బిడ్డలను భయపడకుండా ఉంటే ఆయన మెల్లగా నడిపించను అని దేవుని వాక్యలో మనం గమనిస్తున్నాం. అయితే కీర్తనకారుడు మాట అంటున్నాడు, 27వ కీర్తన 11వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన తన ప్రజలను సరళమైన మార్గములో నడిపించను అంటున్నాడు. సరళమైన మార్గములు ఆయన నిన్ను నన్ను నడిపించగలడు అనగా మంచి మార్గంలో నడిపిస్తాడట. ఎలాంటి కష్టము లేకున్నటువంటి మార్గములు. భూమి మీద ప్రజలందరూ కూడా కష్టాలు పడుతూ ఉంటారు, కానీ దేవుని బిడలు విశ్వాసము కలిగి ఉంటే ఆయన సురక్షితంగా నడిపిస్తాడు. ఆయన నా మందులు నడిపించినట్లు నడిపిస్తాడు. ఆయన మెల్లగా నడిపిస్తాడు. ఆయన సరళమైన మార్గములు నడిపిస్తాడని దేవుని వాక్యలో మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో, ఈ చల్లని వేళల్లో నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటున్నావు? అలనాడు ఇశ్రాయేలు ప్రజలు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైన అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ యొక్క శత్రు చేరలకు భయపడి వాడు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలా నడిపించాడు, ఎలా పోషించాడు నీవు గమనిస్తుంటున్నావా? ఈ సాయంకాల సమయంలో, ఈ చల్లని వేళలు నీవు నేను గమనించి దేవుని విశ్వాసము కలిగి ఉంటే నువ్వు దీవించబడతావని దేవుని వాక్యలో మనం గమనిస్తున్నాం. దేవుని పిల్లలట ఏ విషయములో కూడా భయపడకూడదు. ఒకవేళ భయపడుతూ ఉన్నట్లయితే నీవింగా లోకాశ్రమణ నిన్ను నీవు పరీక్షించుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంటున్నది. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి గాఢాంధకారపు లోయలో వెళ్ళినప్పటికీ కూడా నా దేవుడు నడిపిస్తాడు అని దావీదు కీర్తనలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాము. గాఢాంధకారపు లోయలో వెళ్ళినా ఆయన నిన్ను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదని దేవుని వాక్యలో మనం గమనిస్తున్నాం. అయితే ఈరోజు ఈ సాయంకాల సమయంలో నీవు నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నామో ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. అయితే నిర్గమకాండములో ఆయన ఎగో మాట అంటున్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనములో ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే నా బలము చేతను నా కృప చేతను వారిని నడిపించేదను అంటున్నాడు. బలము చేత నీవు బలహీనుడుగా ఉంటున్నావా? ఆయన బలాన్నిచ్చి నడిపిస్తాడట. కృంగిపోయిన స్థితిలో ఉంటున్నావా? ఆయన కృప ద్వారా నిన్ను లేవనెత్తి ఆయన నడిపించగలడని దేవుని వాక్యలో మనం గమనిస్తున్నాం. ఆయన తన ప్రజలను తన బలము చేతను తన కృప చేతను నడిపిస్తాడు. ఈరోజు ప్రేమైన వారులరా, బలహీనుడిగా ఉంటున్నావు. ఒకవేళ దేవుని కృప చేత బలవంతుడిగా ఉండి నీవు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి రోగములు వచ్చినా నా దేవుడు నాకున్నాడు నుండి ఒక నిరీక్షణ, ఒక నమ్మకము కలిగి నీవు జీవించాలని ప్రభుపేట మీ అందరూ కూడా మనవి చేయించున్నాను. కనుక దేవుని పిల్లలు భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటున్నావు? ఎక్కడ చూసినా భయంకర రోగాలు, భయంకర రోగముల చేత మానవుడు భయపడుతూ ఉంటున్నాడు. అనేక మంది ఫోన్ చేసి చెప్తుంటారు, అయ్యా నువ్వు ఎక్కువ అక్కడ పారాడుతూ ఉంటావు,
ఫలానా వారికి వచ్చింది, ఫలానా వారికి వచ్చింది అని అనేక మంది మమ్మలను అనగా ఆ సేవకులను భయపెడుతూ ఉంటారు. మనం ఒకటే చెప్పాలి, దేవుని చిత్తము లేనిది మనకి ఏది కూడా సంభవించదు అని నీవు నేను కూడా వారికి యథార్థముగా ధైర్యంగా చెప్పాలి. దేవుని చిత్తము లేనిది తన బిడ్డలకు ఏది కూడా సంభవించదట. ఒకవేళ సంభవిస్తే నీవు దేవుని చిత్తము ఇలా ఉండదని నీవు నిరాశపడకుండా దేవుని కొరకు నువ్వు చనిపోయినా మంచిదే, కానీ దేనికి కూడా భయపడవద్దని దేవుని వాక్యం మనం తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలానాడు ఇశ్రాయేలు ప్రజలను అంటున్నాడు, ఇశ్రాయేలు కాపరి అంటున్నాడు. ఇశ్రాయేలు కాపరి అనగా మనందరికీ కూడా ఒక కాపరి వచ్చినాడు. ఆయన తన ప్రజలను, తన మందను ఎలా నడిపించాలో కేవలం ఆయనకు మాత్రమే తెలుసు. మనకు ఎంత మాత్రమే తెలియదు. మనము ఎలా పోషించబడాలో తెలియదు, ఎలా నడిపించబడాలో తెలియదు. అయితే ఏ టయానికి ఏది కావాలో, ఎలా కావాలో, అది ఏ రకముగా ఇవ్వాలో అది దేవుడికి మాత్రమే తెలుసునని నీవు నేను కూడా గమనించాలని ప్రభుపేట మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. అయితే ఇశ్రాయేలు ప్రజలు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన వారిని ఎలా నడిపించాడంటే సురక్షితముగా వారిని నడిపించాడు. వారు భయపడకుండా ఉన్నారు కనుకనే వారిని సురక్షితంగా ఆ యొక్క సముద్రములో నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. వారు భయపడకుండా ఉన్నారు కనుకనే సముద్రాన్ని కూడా చీల్చి తన ప్రజలను సురక్షితంగా నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగుని తన ప్రజలను మందను నడిపినట్లు ఆయన నడిపించి, అనగా ముందుండి గొర్రెల కాపరి ఒకసారి ముందుండి నడుపుతాడట, ఒకసారి వెనుకుండి నడిపిస్తాడట. అలాగునే మన దేవుడు మనలను ఆయన ప్రతి సమయంలో కూడా నడిపించగలడు అనేటువంటి విశ్వాసము కలిగి నీవు నేను కూడా జీవించాలని ఈ యొక్క సాయంకాల శ్రమలు ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు మనము హెచ్చరిక చేయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఆయన నిన్ను నన్ను కూడా తన మందను మేపినట్లు, తన మందను నడిపించినట్లుగా ఆయన ముందుండి నడిపించగలడు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. అలాగనే తన యొక్క గొర్రెలను ఆయన మెల్లగా నడిపించగలడు. ఎంత భయంకరమైన లోయలు ఉన్నప్పటికీ కూడా, అనేకమైన గుట్టలు, అనేకమైన రాళ్ళు ఉన్నప్పటికీ కూడా తన ప్రజలను ఆయన విడిచిపెట్టకుండా ఆయన మెల్లగా నడిపిస్తాడు అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అలాగనే మనం చూసాము, ఆయన తన ప్రజలను సరళమైన మార్గములో నడిపిస్తాడని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అలాగనే తన ప్రజలను తన బలము చేతను, తన కృప చేతను నడిపిస్తాడట. ఈరోజు బలిహీనుడుగా ఉంటున్నావా? ఒకవేళ కృంగిపోయే స్థితిలో ఉంటున్నావా? ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందని, ఏంటి నా బ్రతికి ఇలా అయిపోయిందని, ఏంటి నా సంఘము ఇలా అయిపోయిందని ఒకవేళ నిరాశతో ఉంటున్నావా? ఈ సాయంకాల సేవలు, ఈ చల్లని వేళలు దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళరా, నిరాశపడవద్దు. దావీదు కూడా ఒక సమయంలో కృంగిపోయినప్పుడు, అనేక మంది హేళన చేస్తున్నప్పుడు, అనేక మంది ఆయనను ఆ యొక్క అవమానపరుస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా ప్రాణమా భయపడవద్దు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉంటున్నావు, నీ దేవుడిని నిరీక్షణ ఉంచు అని తన ప్రాణముతో తాను చెప్పుకొని ప్రతిరోజు కూడా దేవుని బలము చేత, ఆయన కృప చేత బలపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, రోగం వచ్చిందని, ఎవరు లేరని, అయ్యో అందరూ నన్ను విడిచిపోయారని ఒకవేళ నిరాశతో ఉన్నట్లయితే ఆయన కృప నిన్ను బలపరుస్తుందని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అరణ్య ప్రాంతంలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలను ఆయన సురక్షితంగా నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను మందను నడిపించినట్లు నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను మెల్లగా నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన సరళమైన మార్గంలో నడిపించాడు. ఇశ్రాయేలు తన బలము చేతను, తన కృప చేతను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సాయంకాల శ్రమలు ప్రేమైన దేవుని బిడలారా, దేవుని వాక్యమును వింటున్నటువంటి వాళ్ళరా, మనం అనేక సార్లు దేవుని వాక్యాన్ని చదువుతాము, కానీ చదివిన దాని విశ్వాసం ఉంచలేకపోతుంటున్నాం, దాన్ని గట్టిగా పట్టుకోలేకపోతుంటున్నాం. ఏంటి ఈ వాక్యం ఇలా రాయబడి ఉన్నది కదా, అయితే వాక్యాశ్రమ జీవితము జీవించగలిగితే ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆయన తన యొక్క బిడలను అనగా తల్లి అయిన మర్చుది కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు.
లోకములో ఎవరు మర్చినా, ఎవరు విడిచినా ఆయన నిన్ను నన్ను విడువడు దేవుడని దేవుని వాక్కులో మనం గమనిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రేమైన వాళ్ళరా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇలాంటి భయంకరమైన రోగములు ఎన్ని వచ్చినా తన బిడ్డలను ఆయన ఎంత మాత్రము కూడా వదిలివేసినటువంటి వాడు కాదట. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఒక పక్కన చూస్తే శత్రు సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం, అలాంటి పరిస్థితులలో ఆయన తన ప్రజలను సురక్షితంగా నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు ఇలాంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు నిన్ను నన్ను నడిపించగలడు అనేటువంటి నమ్మకము, విశ్వాసము కలిగి నువ్వు జీవించగలిగితే దీవించబడతావు. లోకములో అందరి వలె భయపడడానికి కాదు దేవుడు నిన్ను నన్ను పిలిచినది. అందరి వలె కృంగిపోవడానికి కాదు, అందరి వలె లోకంలో నలిగిపోవడానికి కాదు. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన వారిగా పిలుస్తాడు. లోకంలో అనేక మాదిరికరమైన జీవితం జీవించడానికి పిలుస్తాడు. ఈరోజు పిలిచిన పిలుపుకు లోబడి ఆయన అంటాడు, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తున్నట్టున్నాడు. సామెతల గ్రంథములు 8వ అధ్యాయములు 21వ వచనంలో ఈ మాట రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా లోకంలో ఉన్నంత కాలము ఆయన ప్రేమిస్తే ఎంత కరువు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టున్నటువంటి సత్యాన్ని నీవు నేను కూడా మర్చిపోకుండా ఉండాలని ప్రభు పెట్టి మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ చల్లని వేళలు దేవాది దేవుడు, అలనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా నడిపించగలడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పోషించగలడు. ఆయన నిన్ను నన్ను కూడా బలపరచగలరు అనేటువంటి నమ్మకము, విశ్వాసము కలిగి జీవించాలని ప్రభు నామములు మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. ఈ సాయంకాల సేవలు, ఈ చల్లని వేళలు ప్రేమైన వారులరా, ఈ కొన్ని మాటల ద్వారా నువ్వు దీవించి ఆస్వాదించబడాలి. 6:30కి ఇలా స్టార్ట్ చేయవలసింది. వాతావరణ పరిస్థితుల వల్ల, కరెంటు ప్రభావం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని లేట్గా స్టార్ట్ చేశాం. కొన్ని మాటలు మాత్రమే మీకు అందించాం. దేవుడి చిత్తమైతే మరొకసారి మరికొన్ని మాటలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మనం అందరికీ కూడా ఈ మాటలతో దీవించబడాలని ప్రభు పెట్టి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అందరూ కూడా తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువా యేసయ్యా నీ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో, ఈ చల్లని వేళలు ప్రభువా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను మీరు ఎలా నడిపించారో మేము చూసాం. భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అరణ్య ప్రాంతములు ఉన్నప్పుడు, శత్రువులు వారిని తరుముకొని వస్తున్నప్పుడు వారిని సముద్రములో సురక్షితంగా నడిపించినట్లుగా మేము చూస్తుంటున్నాం. యోసేపు మందవలి మందను నడిపించినట్లుగా తన ప్రజలను మీరు నడిపించినట్లుగా మేము చూస్తుంటున్నాం. ప్రవ్వా, పాలిచ్చేటువంటి వారిని, కుంటి వారిని, ఆ గొర్రెలన్నిటికీ కూడా మీరు మెల్లగా నడిపించినట్లుగా మేము చూస్తుంటున్నాం. అలాగుని తన ప్రజలను సరళమైన మార్గంలో నడిపించినట్లుగా మేము చూస్తుంటున్నాం. తన ప్రజలను నీ కృప చేతను, నీ బలము చేతను నడిపించినట్లుగా మేము చూస్తున్నాం. ఈ సాయంకాల సేవలు మేమందరూ కూడా వినుడ వాక్యమును మా హృదయములు ఉంచుకొని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా ప్రభువా మీరు మమ్మల్ని నడిపించగలడు అనేటువంటి నమ్మకము, విశ్వాసము కలిగి ఈ సాయంకాల శ్రమలు మా ప్రియ బిడ్డలందరూ కూడా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవాని స్తోత్రాలు. ఈ సాయంకాల శ్రమలు ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే మా ప్రియ బిడ్డలు దేవుని వాక్యమును వింటూ ఉంటున్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించింది ప్రభా, ఆస్వాదించి బలపరిచింది ప్రభా. లోకమంతా కూడా కరోనా అనేటువంటి భయంకర రోగము చేత భయపడుతూ, నిరాశపడుతూ, కృంగిపోయే స్థితిలో ఉంటున్నట్లుగా మేము చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలు బట్టి మేము ధైర్యంగా జీవించాలి. అనేక మందికి మాదిరికరమైన జీవితం మేము జీవించాలి. అనేక మంది బలపరిచేటువంటి వారుగా మేము జీవించాలి. యేసయ్యా
సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచింది ప్రభువా. నీ వాక్యము ద్వారా నా తండ్రి మమ్మలను నా ప్రభు హెచ్చరిక చేసినందుకు ఐదు స్తోత్రాలు. ఈ సాయంకాల సమలు, ఈ చల్లని వేళలు విన్న వాక్యమును మా హృదయంలో ఉంచుకొని అలనాడు ఇశ్రాయేలు ప్రజలు భయపడకుండగా వారు ముందంజ వేసి సముద్రం వైపు చూశారు కనుక వారిని సురక్షితంగా నడిపించారు. మేము సాయంకాల సమలు మా ప్రియ సంఘములు కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ ఎవరు కూడా భయపడకుండగా మీ వైపు చూస్తూ మా జీవిత యాత్ర ముందుకు కొనసాగించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగించుకుంటూ ఈ లైవ్ ద్వారా ఎంతమంది మా ప్రియబడులు ఈ మాటలు విన్నారు వారందరూ కూడా దేవుని ఆశ్రయించి బలపరచమని ఈ సాయంకాల దేవుని కోరుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామములు ప్రార్థించి దీని మనసు వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రభుపేట అందరూ కూడా మనవి చేస్తున్నారు. వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనేక మంది బలపరచబడాలి. గృహంలో ఉన్నటువంటి వారిని, అలాగని దేవుని మందిరానికి వెళ్ళకుండా నిరాశతో ఉండేటువంటి వారిని వాళ్ళందరూ కూడా బలపరచడానికి ఇది ఒక మంచి అవకాశం కనుక ప్రతి ఒక్కరు కూడా, ప్రతి దైవ సేవకుడు మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు దేవుడు ఇచ్చిన తలాంతులను ఈ లైవ్ ద్వారా అనేక మందికి మీరు వినిపించినటువంటి జ్ఞానమును కలిగి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చిందిగా ప్రభు పేట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఈ లైవ్లో మరి ఇక మొదటి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ విక్టర్ జాషువా గారికి, అలాగని ఇక లైవ్లో ఉంటున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.